నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు ఇంకిపోదు. అలాగే ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు ఎప్పుడూ అలసిపోదు. నిజమే కదా? కొన్ని వేల సంవత్సరాల నుండి ఎన్నో విధాలుగా నీడ నుండి కడదాకా మనతోనే ఉంటున్నాయి. చల్లని గాలిలా తాకి ప్రేమిస్తాయి, నీడనిచ్చి లాలిస్తాయి. ఈ సృష్టిలో మనల్ని అమ్మలా చూసుకునేవి చెట్లే. అలాంటి ఎన్నో గొప్ప వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన చెరకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఊర్లో జరిగే జాతర అంటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది చెరుకు గడలే. జాతర అయ్యి వారం రోజులైనా ఇంట్లో చెరుకు గడలు మాత్రం అయ్యేవి కాదు. ఊర్లో జాతర సందడి, ఇల్లంతా చెరుకు సందడి అన్నట్టు ఉండేది. వేసవి కాలం వస్తే చాలు పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు చెరుకు రసం బండ్లు దర్శనమిస్తాయి. చాలా ఇళ్లల్లో చెరుకు చెట్లను పెంచుకోవడం మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగకు చెరుకు చెట్లే ప్రత్యేకంగా నిలుస్తాయి. దేవుడికి నైవేద్యంగా మాత్రమే కాకుండా అలంకరణలో కూడా ఉపయోగిస్తారు. తినే కొద్దీ తినాలి అనిపించే చెరకు చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. అమృతం అనగా రసం, ద్రవరూపం. కనిపించే చెట్లు లేక మహావృక్షాలు, చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలు, ఇవన్నీ కూడా ఘనరూపంలో కనిపిస్తాయి. ఆకులు, చెట్టు, బెరడు, బోదె, కొమ్మలు, వీటిల్లో ఉన్న సారం, రసం, అది ఏదో అమృతమయం. అది మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఇలా కనిపించడం ఘనరూపంలో కానీ రసరూపంలో మనస్సును రసప్లావితం చేసేటటువంటి మొక్క చెరుకు మొక్క. చెరుకు గడ తీపి, అద్భుతమైనటువంటి రుచి. భారతం, రామాయణం, భాగవతం, అలాగే సమస్త కావ్య ప్రపంచంలో ఈ చెట్టు ప్రస్తావన దాదాపుగా ప్రతి కావ్యంలో ఉన్నది అనే చెప్పుకోవచ్చు. ఇంచు చెరుకనదనరు ఇక్షు సంజ్ఞ. ఆంధ్ర మహాభారతంలో సభాపర్వంలో మాట్లాడే మాట గురించినటువంటి వర్ణన చేస్తూ ఎలా మాట్లాడాలి అంటే, చెరుకు రసంలో ఉండే తీపిని కలిపినట్లుగా మాట అంత తీయగా ఉండాలి అంటూ తిక్కన గారి వర్ణన. మహాభారతానికి సంబంధించిన ఆ పర్వాల పేర్లు ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ ద్రోణకర్ణ, అన్నింటికీ కూడా పర్వము అన్న పేరు ఉన్నది. పర్వము అంటే చెరుకు గడ కణుపు మధ్యలో ఉండేటటువంటి ఆ లింక్ అంటాం. అలాంటి ఈ చెరుకును గురించిన ప్రస్తావనలు చెరుకుంగోలలుంగొని. హరవిలాసంలో శ్రీనాథ మహాకవి పిల్లలంతా కూడా యుద్ధానికి బయలుదేరారట. ఎలా బయలుదేరారంటే చేతిలో చెరుకు గడ పుచ్చుకొని. ఈ చెరుకు గడ ఎవరి చేతిలో ఆయుధంగా ఉంటుంది? మన్మథుడి చేతిలో ఆయుధంగా ఉంటుంది. మన్మథుడు 5 బాణములు వెంట పెట్టుకొని చేతిలో ఉండే విల్లులో ఆ బాణమును ఒకటి ఒకటి సంధించి ప్రయోగించే సందర్భంలో ఆ చేతబుచ్చుకున్న ఆ విల్లు చెరుకుగడ విల్లు. అంటే చూడ్డానికి ఆయుధంలాగానే ఉంటుంది, కానీ ఈ చెరుకులో ఉండే తీపి రసం కారణంగా ఆప్యాయత, ప్రేమ, అభిమానం, అనురాగం, మనుష్యులను ఒకటిగా చేసేటటువంటి దగ్గరతనం ఈ చెరుకు రసంలో మనం గమనించవచ్చు. వేసవి తాపాన్ని నియంత్రించేటటువంటి శక్తి చెరుకు రసానికి ఉంది కనుకనే చెరుకు రసాన్ని మనమంతా స్వీకరిస్తూ ఉంటాం. అలాగే చక్కెర వ్యాధి ఇత్యాది గల వ్యాధులతో బాధపడేటటువంటి వారి మట్టుకు ఈ చెరుకు రసం ప్రమాదకరమైనది అని కూడా శాస్త్ర ప్రమాణం.
ఎక్కువగా స్వీకరించకూడదు, కానీ మితంగా పరిమితంగా చెరుకు రసం స్వీకరిస్తే శరీరానికి ఆహ్లాదకరమైనటువంటి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది అని పురాణ విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. పికిలి పిట్టల కొట్లాట పెట్టి చూచు. చిన్నపిల్లలు అనేకములైన ఆటలు ఆడేటటువంటి వారు. ఆ ఆటలలో, చిత్రమైన ఆటలలో దిట్టతనమున చెరుకు పందెంబులాడు. కువలయాశ్వ చరిత్రంలో చెరుకు గడలతో పందాలు. ఇద్దరు బాలురు చేతిలో చెరుకు గడలు పుచ్చుకొని కత్తి యుద్ధం చేస్తున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ ఆ కవి ఈ కావ్యంలో పరమాద్భుతంగా వర్ణిస్తాడు. పిల్లల ఆటలలో కూడా చెట్ల ప్రస్తావనలు మన కావ్య ప్రపంచం ఇంత సూక్ష్మంగా ఎందుకు చేసింది అంటే, పిల్లలకు చిన్నతనంలోనే చెట్ల పెంపకం పైన అభిరుచి కలిగించాలి. చెరుకు వలన లభించేటటువంటి తీపిదనం చెరుకు రసము కన్నా, పంచదార కన్నా, ఇలా అనేక రుచులు చెప్పినటువంటి ఆ కావ్యకర్త చమత్కారంగా ఇల్లాలి మాట సరసమైన మాట, మధురమైన మాట, హృదయాహ్లాదకరమైన మాట, కుటుంబాన్ని ఒకటిగా చేసేటటువంటి మాట ఇంకా తీపి కదా అంటూ మనకు తీపి రుచులను పరిచయం చేసే నేపథ్యంలో ఏనుగుకు కూడా చెరుకు అంటే మహాప్రీతి. చెరుకు గడను అలా ఆమాంతంగా తినేటటువంటి దృశ్యాలను మనం భాగవతంలో కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా శ్రీరామాయణంలో కూడా ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ చేసిన అనంతరం అశోకవనాన్ని ధ్వంసం చేసేటటువంటి సమయంలో, ఎందుకు ధ్వంసం చేశాడు? వనాలు బాగానే ఉండాలిగా. వనంలో కొన్ని మొక్కలు హానికారకమైనవి కూడా ఉంటాయి. అలా హానికారకమైనటువంటి మొక్కలను ఈనాటికి మనం గమనిస్తున్నాం. ఏవో చిత్రమైనటువంటి విదేశాలలో ఉండేటటువంటి మొక్కలను ఈ మధ్యకాలంలో సేకరించి ఇక్కడ పెంచి పోషించిన అనంతరం వాటి కారకంగా కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ వ్యాపిస్తున్నాయి అంటూ శాస్త్ర పరిశోధకులు కొత్తగా చెబుతున్నారు. భయాందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకు ఇలా చెప్పారంటే, ఏ ప్రాంతానికి సంబంధించిన వాతావరణంలో ఆ ప్రాంతపు మొక్కలే ఎదగాలి, పెరగాలి. అలా కాకుండా ఆ ప్రాంత పరిస్థితులకు విరుద్ధంగా ఉండే మొక్కలు అక్కడ పెరిగినట్లయితే పర్యావరణాన్ని పాడు చేస్తాయి. చెరుకుగోల అన్న పదాన్ని భాగవతంలో మన్మధుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధంగా వర్ణించడం గమనించవచ్చు. కుమార సంభవ కావ్యం చేసే సమయంలో అందులో కూడా ఆ మన్మథుడు శివుడి పైన అమృతమయమైనటువంటి తన చెరుకుగడ విల్లును సంధించి అందులో మామిడి మొక్క, ఆ మొక్కకు సంబంధించిన పొడవైనటువంటి ఒక కొమ్మను ఆయుధం విల్లులో ఉండేటటువంటి అమ్ము బాణం వలె సంధించి ప్రయోగించిన ఘట్టాన్ని మనం ఆ కావ్యంలో కూడా చూడవచ్చు. పూర్వకాలంలో గ్యాసు ఇవి వంట చేసే నిమిత్తమే వినియోగించడం కంటే పూర్వకాలంలో అనుకున్నప్పుడు సంప్రదాయ సిద్ధమైనటువంటి శక్తిని అందించే క్రమంలో వంట చెరుకును వంట వండే సమయం నిమిత్తమై వినియోగించేటటువంటి వారు. పచ్చదనంతో కళకళలాడే ఆకులతో అనేక పక్షులకు ఆలవాలమైనటువంటి చెట్టును స్పృశించేవారు కాదు. ఏ మొక్క అయితే కాలం తీరి ఇక పుష్పించడం మానివేసిందో, ఏ మొక్క ఎండిపోయిందో, ఏ మొక్క ఇక నీళ్ళ రావడానికి సిద్ధంగా ఉన్నదో, అలా ఎండిపోయినటువంటి చెట్టును చూచి, మొక్కను చూచి, వృక్షాన్ని చూచి ఈ చెరుకు వంట చెరుకుగా మార్చుకోవచ్చు అని గుర్తించిన గ్రామీణులు అలా సహజంగా ఎండిపోయినటువంటి ఆ చెట్లను నరికి కొమ్మలు చేసి వాటిని కట్టెలుగా మార్చుకొని ఇంటికి తెచ్చి వంట చేసుకునేటటువంటి వారు ఈ వంట నిమిత్తమే వినియోగించేటటువంటి కట్టెలకే వంట చెరుకు అన్న పదాన్ని చెప్పేటటువంటి వారు. ఈ చెరుకుకు సంబంధించినటువంటి విశేషాంశాలను పాళీ గ్రంథాలలో, విదేశాలలో కూడా ఈ చెట్టు ఉనికిని మనం గమనించవచ్చు. గడ్డి జాతికి సంబంధించినటువంటి ఈ చెరుకును విశేషంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, గురు సంబంధంగా వచ్చేటటువంటి దోషాలతో జీవితంలో సమస్యలు ఎదుర్కొనేటటువంటి వారు చెరుకును పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. ఇంటికి దూరంగా ఇంటిలో పెంచుకొనకూడని మొక్కలలో ఒకటి ఈ చెరుకు మొక్క, చెరుకు చెట్టు. అది మహావృక్షం కాదు,
కానీ మొదలు నుంచి అనేకం ఇలా ఎదుగుతూ నిటారుగా నిలువుగా ఏపుగా పెరిగేటటువంటి ఈ మొక్క సముద్రానికి దగ్గరలో సముద్రం నీటితో లేక ఉప్పు నీటితో పెరిగేటటువంటిది కనుక ఈ చెట్టును ఇంటిలో కాకుండా ఇంటికి బయట పెంచుకోవాలి. ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ పెంచి పోషించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి సంపదలు కలుగుతాయి. కానీ ఇంటికి ఆవరణకు బయటన పెంచాలి, లోన కాదు. ప్రత్యేకంగా గురుగ్రహానికి సంబంధించిన అన్నప్పుడు గురుగ్రహం జాతక చక్రంలో లగ్నం నుంచి ఏ భావంలో ఉంటుందో ఆ భావాన్ని పెంచి పోషించేటటువంటి లక్ష్యం కలిగి ఉంటుంది. కనుక సంతాన వృద్ధి కావాలి, సంతానాన్ని విదేశాలకు వెళ్ళాలి, సంతానానికి మంచి ఉద్యోగాలు కావాలి, ఇలాంటి వారంతా ఈ చెరుకు మొక్కను పెంచి పోషించినట్లయితే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. మరో వృక్షం గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. మనకు ఎంతో ఇష్టమైన చెరుకు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో చాలా చక్కగా వివరించారు కదా శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి పోషకాలు పుష్టిగా కలిగిన చెరుకు చెట్టు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాలని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు చెరకు. ఈ చెరకు నుంచి వచ్చేటువంటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేదకాలం నుంచి కూడా ఆయుర్వేద గ్రంథాల నుంచి ఆధునిక పరిశోధనల వరకు ఈ చెరకు అలాగే బెల్లం తాలూకు ప్రాముఖ్యతని మనకి చెప్తూనే ఉన్నాయి. ఇక్షురసో గుణై శీతో మధురో బలవర్ధన అంటూ ఆయుర్వేదం చెరుకు రసం తాలూకు ఆ చల్లటి గుణాన్ని, అలాగే తీపి స్వభావాన్ని, అలాగే దీని బలవర్ధక లక్షణాన్ని వీటన్నిటి గురించి చెప్పింది. స్వరూపం విషయానికి వస్తే ఈ చెరకు ఇది సెకారం అఫిషినేరం అనేటటువంటి బొటానికల్ నేమ్ కలిగి ఉంటుంది. ఇది బహువార్షికపు చెట్టు. అంటే దీన్ని సంస్కృతంలో ఇక్షు అనే పేరుతోటి పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో ఇది వార్షిక పంట కింద దీన్ని సాగు చేస్తున్నారు. ఈ చెట్టు దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. దీని ఆకులు కణుపుకి ఒకటి చొప్పున చాలా పొడవుగా ఉంటాయి. ఇక పువ్వులు ఉంటాయి దీనికి. ఇది నిజానికి ఈ పువ్వు అనేది గడ చివర పొడవైనటువంటి ఒక కాడపైన తెల్లటి గుత్తుల కింద వస్తాయి ఈ పువ్వులు అనేవి. చెరుకుకి వేళ్ళు ఉంటాయి. ఈ వేళ్ళు మూత్రాన్ని బాగా జారీ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. దీని రసం అనేది బలవత్తరమైంది, మనకి శక్తినిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు, నెల్లూరు, నిజామాబాదు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలలో దీన్ని యోగ్యమైనటువంటి ఒక చెట్టు కింద సాగు చేస్తూ ఉన్నారు. చెరుకులో అనేక రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సంకరజాతి రకాలు కూడా వచ్చాయి. చెరుకు మొక్క నుంచి తీసినటువంటి రసాన్ని మరిగించి బెల్లం తయారు చేస్తారు, మీకు తెలిసిందే. ఈ చెట్టు తాలూకు ఆ చెరుకు రసం, అలాగే బెల్లం, ఇంకా ఇతర ఆ భాగాలు ఇవన్నీ కూడా ఔషధపరంగా ఉపయోగాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా చెరుకు రసం అలాగే బెల్లం ఇవి అనేక ఆరోగ్య సమస్యలకి దివ్య ఔషధం కింద పనిచేస్తాయి. ముక్కు నుంచి రక్తం కారటం, మూత్ర సంబంధ సమస్యలు, రక్తపిత్తం అంటే బ్లీడింగ్ టెండెన్సీస్, పాండురోగం అంటే ఎనీమియా, దగ్గు, అలాగే కాసతో పాటుగా కఫం పట్టడం, ఇంకా విసర్పం అంటే చిన్న చిన్న పొక్కులు తయారవటం, ఇంకా ఇలాగ ఎన్నో సమస్యలు వీటిని నయం చేయడానికి ఈ చెరుకుని మీరు వాడుకోవచ్చు. ప్రధానంగా ముక్కు నుంచి రక్తం కారటం అనేది కామన్ ప్రాబ్లం. ఎపిస్టాక్సిస్ అంటారు, నోస్ బ్లీడింగ్. ఈ ముక్కు నుంచి రక్తం కారటం అని ఎప్పుడు అంటాము అంటే ముక్కు లోపల రక్తనాళాలు చిట్టుతాయి, లిటిల్స్ ఏరియా అంటారు. అక్కడ నుంచి ఈ రక్తస్రావం అవుతూ ఉంటుంది. సాధారణంగా వేడి వాతావరణంలో గడపటం, అలాగే ముక్కుని గట్టిగా ఇలా రుద్దటం, ఇంకా రక్తపోటు పెరగటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి వల్ల ఈ ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అయితే చెరుకుని ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా చెరుకు రసాన్ని ఒక 5 చుక్కల వరకు కూడా ఒక్కొక్క ముక్కు రంధ్రంలో వేసుకొని పీల్చాలి. దీంతో ఈ ముక్కు నుంచి రక్తం కావటం అన్న సమస్య తగ్గుతుంది. రోజుకి 1 లేదా 2 సార్లు ఆ పరిస్థితిని బట్టి దీనిలాగా నశకర్మ తీసుకోవచ్చు. చెరుకు రసంలో ఉండేటటువంటి ఆ చల్లటి గుణాలు రక్తనాళాన్ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి, శాంతపరుస్తాయి. దీంతో రక్తస్రావం అనేది తగ్గుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య
ఈ మూత్రం సాఫీగా రాకపోవటం. అలాంటప్పుడు తిరిగి ఆ మూత్రం అనేది జారీ అవ్వాలి. దానికి చెరుకు ఉపయోగపడుతుంది. మూత్రం సాఫీగా రాకపోవటం అంటే ఏమిటి అంటే మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండటం. సాధారణంగా శరీరంలో వేడి శాతం పెరిగినప్పుడు, అలాగే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తున్నప్పుడు, కిడ్నీలో రాళ్ళున్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఈ మూత్రం అనేది సరిగ్గా రాదు. అయితే చెరుకుని ఎలా వాడుకోవాలి ఈ సమస్యకి అంటే, ప్రతిరోజు కూడా ఒక గ్లాసుడు చెరుకు రసం నేరుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మూత్రం సాఫీగా వస్తుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే చెరుకు రసంలో మూత్ర విసర్జనని పెంచే గుణాలు ఉంటాయి, డయూటిక్ ప్రాపర్టీస్. దీంతో మూత్రం సాఫీగా వస్తుంది. అలాగే ఈ స్ట్రాంగులేషన్ ఇలాంటివి తగ్గి మూత్ర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తపిత్తం అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. రక్తపిత్తం అంటే ఏమిటి? శరీరం లోపల లేదా బయట ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండటం. ఇలాంటప్పుడు ముక్కు నుంచి, నోటి నుంచి, చర్మం నుంచి, ఇతర భాగాల నుంచి కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. దీనికి అనుబంధంగా బలహీనత, అలాగే రక్తహీనత లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఎందుకు అవుతుంది ఇది అంటే, శరీరంలో వేడి పెరగటం వల్ల, పోషకాహార లోపం వల్ల, కొన్ని రకాల వ్యాధుల వల్ల ఈ రక్తస్రావాలు అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో చెరుకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడుకోవాలి అంటే, చెరుకు రసానికి కొద్దిగా తేనె కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఈ రక్తపిత్త సమస్య తగ్గుతుంది. రోజుకి 2 సార్లు, పూటకి 2 నుంచి 3 చెంచాల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. చెరుకు రసం శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. తేనె కూడా వాడాం కాబట్టి ఇది రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికి కూడా ఉంది. ఇక మేజర్ ప్రాబ్లం ఎనీమియా అంటే పాండురోగం. అంటే ఏమిటి? పాండురోగం అంటే శరీరంలో రక్తం తక్కువగా ఉండటం. దీంతో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది అందదు. ఇలాంటప్పుడు అనుబంధ లక్షణాల కింద నీరసం, బలహీనత, చర్మం పాలిపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఐరన్ లోపం, పోషకాహార లోపం, కొన్ని దీర్ఘవ్యాధుల ప్రభావం ఇవన్నీ కూడా ఈ పాండురోగానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చెరుకుని ఎలా వాడుకోవాలి? చెరుకు రసం, ఉసిరి రసం, తేనె ఈ 3 కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ పాండురోగం తగ్గుతుంది. ఒక్కొక్క పూటకి 3 నుంచి 4 చెంచాలు మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు, లేదా ఒక పావు కప్పు మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు ఈ మొత్తం మెడిసిన్ని. చెరుకు రసంలో ఐరన్ శాతాన్ని పెంచే గుణం ఉంది. అలాగే ఉసిరి వాడాం, దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఐరన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. తేనె శరీరానికి శక్తినిస్తుంది, మీకు తెలిసిందే. అలాగే దగ్గు, అలాగే దానికి అనుబంధంగా ఉండేటువంటి కఫం, ఇలాంటి వాటికి కూడా చెరుకు ఉపయోగపడుతుంది. చెరుకు రసాన్ని ఆవు నెయ్యితోటి కాచాలి. చెరుకు రసం తీసుకొని ఆవు నెయ్యితోటి కలిపి మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఈ దగ్గు తగ్గుతుంది. రోజుకి 2 సార్లు, పూటకి 2 నుంచి 3 చెంచాలు మోతాదుగా దీన్ని వాడుకోవచ్చు. ఈ చెరుకు మన వేడి చేసేటువంటి గుణాలు తగ్గిస్తుంది. అది దీని ప్రత్యేకత. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఆవు నెయ్యి శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. దీంతో ఇరిటేటింగ్ కాఫ్ అనేది తగ్గుతుంది. అలాగే విసర్పం అంటే చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, దానికి కూడా చెరుకు ఉపయోగపడుతుంది. విసర్పం అంటే ఏంటంటే వైరస్ వల్ల వచ్చేటటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధి, హెర్పిస్ లాంటిది. నీటి బొబ్బలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చెరుకుని ఎలా వాడుకోవాలి? చెరుకు రసాన్ని నేరుగా ఈ విసర్పం మీద అంటే ఈ ఎరప్షన్స్ మీద అప్లై చేయొచ్చు. దీంతో రిలీఫ్ వస్తుంది. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని అప్లై చేస్తూ ఉండొచ్చు. చెరుకు రసంలో ఉండేటటువంటి ఆ చల్లటి శాంతపరిచేటువంటి గుణాలు ఆ హెర్పిస్లో ఉండేటువంటి ఆ మంటను తగ్గిస్తాయి. దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి చెరుకు రసానికి. ఉదాహరణకు తేలికాటు, సింపుల్గా బెల్లం ముక్కని తినాలి తేలికాటుకి గురైనప్పుడు. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం, బెల్లాన్ని ముందు మంత్రం వేస్తారు, మంత్రం వేసిన తర్వాత బెల్లం ముక్క ఇస్తారు. మంత్రం పనిచేస్తుందా లేదా అనేది కాదు, కానీ బెల్లం పనిచేస్తుంది. అంటే 30 నుంచి 50 గ్రాముల ఈ బెల్లాన్ని తినాలి. దీంతో ఆ పైకి ఎక్కేటటువంటి విషయం అనేది ఆగిపోతుంది, తేలికాటు వల్ల వచ్చేటువంటి నొప్పి ఆగుతుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య పరిణామ శూల అంటే పెప్టిక్ అల్సర్. చాలామంది దీంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చెరుకు మీకు ఉపయోగపడుతుంది. అంటే బెల్లం రూపంలో 10 గ్రాముల బెల్లం, 10 గ్రాముల నువ్వులు సమానంగా కలిపి ముద్దగా నూరండి. ప్రతిరోజు కూడా 2 పూట్ల దీన్ని తింటూ వేడి పాలు తాగుతూ ఉంటే కేవలం 40 రోజుల్లోనే ఈ లోపల తయారైనటువంటి పెప్టిక్ అల్సర్ పూర్తిగా నయమవుతుంది. ఎంతోమందికి ఇచ్చి సక్సెస్ అయినటువంటి అద్భుతమైన ఫార్ములా ఇది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే ఈ పెప్టిక్ అల్సర్స్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదొక గొప్ప వైద్యం. బాలింతలలో పాలు పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే చెరుకు వేళను శుభ్రంగా కడిగి దంచి బియ్యం కడుగు నీళ్ళల్లో వేసి కాచి తీపి కలుపుకొని బాలింతలకి తాగిస్తూ ఉండాలి.
అలాగే నేల ఉసిరిక వేర్లు దీన్ని కూడా కలిపితే మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, బాలింతల్లో పాలు పడతాయి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పి తీరాలి. ప్రకృతి మనకి ప్రసాదించిన ఈ అద్భుతమైన చెరుకు అలాగే బెల్లం ఇలాంటి వాటిని సరైన మోతాదులో సరైన టైంలో ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది ముఖ్యం. ఇది మర్చిపోకూడదు. ఆరోగ్యమే నిజమైన సంపద. ఓం ధన్వంతరాయే నమః. చెరుకు చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.